Hey guys, namaste and welcome to Hit TV Movie Review. వరలక్ష్మి శరత్ కుమార్ స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. లేడీ విలన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హనుమాన్ తో అందరినీ అలరించిన ఆమె ఇప్పుడు ముఖ్య పాత్రల్లో నటించిన శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే సంజన అనగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఒంటరి మహిళ. తన చిన్నతనంలోనే తల్లి ప్రేమకు నోచుకోదు. తర్వాత ప్రేమించి అరవింద్ను వివాహం చేసుకుంటుంది. వీళ్ళకి ఒక పాప కూడా ఉంది. సంజనను అరవింద్ మోసం చేయడంతో తన కూతురు రియాను తీసుకొని ముంబై నుంచి వైజాగ్ వెళ్లిపోతుంది. తన కాలేజీ మిత్రుడు న్యాయవాది అయిన రాహుల్ ను కలుస్తుంది. అతని సాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్ గా ఉద్యోగం చేస్తుంది. ఆ తర్వాత వైజాగ్ ఓ ఇంట్లో అద్దెకు వెళ్తుంది. అంతా మంచిగా సాగుతుంది అనుకుంటే సంజనకు ఓ సమస్య ఎదురవుతుంది. సైకో అయిన సూర్యం అనే వ్యక్తి సంజన బిడ్డ రియాను అప్పగించమంటాడు. లేకపోతే తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తాడు. అలా అరవింద్ కూడా తన కూతుర్ని అప్పగించమని కోర్టును ఆశ్రయిస్తాడు. అయితే తన కూతుర్ని కాపాడుకోవడానికి సంజన ఏం చేసింది? రియా నిజంగా తన కూతురా కాదా? సైకో సూర్యం నుంచి ఎలా తప్పించుకుంటుంది? అతనికి అరవింద్కు ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసిన సాహసాలు కనిపిస్తాయి. దర్శకుడు వీటిని ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే కథలో కొన్ని ట్విస్టులు థ్రిల్లింగ్ గా ఉన్నా అంతగా మెప్పించావు. ఎందుకంటే స్క్రిప్ట్ లో సరైన బలం లేకపోవడంతో సినిమాను దర్శకుడు పాత్రల పరిచయంతో మొదలుపెట్టాడు. సంజన చిన్నతనంలో తల్లి ప్రేమ దూరం కావడం, అరవింద్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతని చేతిలో మోసపోయి వైజాగ్ వెళ్లిపోవడం అన్ని కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి. ఇక అరవింద్ తన కూతుర్ని అప్పగించాలని కోర్టును ఆశ్రయించడంతో కథలో వేగం పెరుగుతుంది. రియాను అప్పగించాలని సంజనను సూర్యం వెంటాడతాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయి. మొదట్లో భయపెట్టిన సూర్యం పాత్ర చివరికి అంతగా ఉండదు. రియా కిడ్నాప్ చుట్టూ నడిపించిన సన్నివేశాలు ఏమాత్రం ఆసక్తిగా ఉండవు. ఇక ముగింపు అసలు సినిమాకి మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాకి అసలు శబరి అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఇలా సినిమాలో చాలా లాజిక్ లెస్ సన్నివేశాలు ఉంటాయి. ఇక ఇందులో ఎవరెలా చేశారంటే సంజన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో మార్కులు కొట్టేసింది. ఆమె నటన సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. కథలో కొత్తదనం ఉంది, కానీ దర్శకుడు దానిని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లేకి ఇంకా పదును పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. ఇక సాంకేతిక విషయానికి వస్తే గోపి సుందర్ మ్యూజిక్ బీజిఎం బాగుంది. ఈ థ్రిల్లింగ్ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ బాగా సెట్ అయిందనే చెప్పొచ్చు. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు కూడా ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ నటన, కథలోని కొన్ని సన్నివేశాల ట్విస్టులు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, స్క్రీన్ ప్లే స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు, ఆకట్టుకొని ముగింపు. హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.